కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. నమస్తే ఫ్రెండ్స్. ఇటీవల కేంద్ర ప్రభుత్వము 29 కార్మిక చట్టాలను కుదిస్తూ 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్ భారతదేశ పారిశ్రామిక రంగాన్ని సంస్కరించడానికి, భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెంచడానికి, కార్మికులకు ప్రయోజనాలు కల్పించడానికి ఉద్దేశించినవని ప్రభుత్వం చెప్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు, వివిధ ఉద్యోగ సంఘాలు ఈ లేబర్ కోడ్స్ కార్మికులకు వ్యతిరేకం, కార్పొరేట్ల ప్రయోజనాల కొరకే, యజమానుల ప్రయోజనాల కొరకే అంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉద్యమాలు కూడా నడుస్తున్నాయి. పార్లమెంటును కూడా కుదించింది. అసలు లేబర్ కోడ్స్లో ఏముంది, దీనిపైన ప్రధాన అభ్యంతరాలు ఏంటి, నిజంగా లేబర్ కోడ్స్ అంత దుర్మార్గమైనవా, దీనివల్ల ఏమీ ప్రయోజనాలు లేవా, ఇలాంటి అంశాలను మనతో చర్చించటానికి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకుడు జి తిరుపతి మనతో ఉన్నారు. సో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇన్సూరెన్స్ రంగంలో అతిపెద్ద సంఘం, దాదాపు ఒకే సంఘం అని చెప్పుకోవచ్చు, అంత పెద్ద సంఘం. సో ఈ కార్మిక చట్టాలను వ్యతిరేకించడంలో కూడా ఈ ఇండిపెండెంట్ సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. కనుక ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు తిరుపతి గారిని అడిగి మనం అనేక ఇతర అంశాలు చర్చించుదాం. నమస్తే మిత్రమా. నమస్కారం సార్. సో ఫస్ట్ లెట్ us బిగిన్ విత్ ఈ లేబర్ కోడ్స్ ఏంటి, ఏ చట్టాలను కుదిస్తూ 4 లేబర్ కోడ్స్ వచ్చాయి. స్థూలంగా లెట్ us బిగిన్ విత్ ఫ్యాక్ట్స్. సార్, నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ ఛానల్కి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మీరు ఇందాక ప్రస్తావించినట్లుగానే 29 కేంద్ర కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లుగా తయారు చేయడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లకి ఒక్కో కోడ్లో 4, ఒక కోడ్లో 9, ఒక కోడ్లో 13, ఇంకో కోడ్లో 5 అట్లా చట్టాలని కలిపి చేశారు. 4 ప్రధాన కోడ్లను పేర్లు ఏం పెట్టారంటే కోడ్ ఆన్ వేజెస్ అంటే వేతనాల కోడ్ అని చెప్పి, తర్వాత ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ అంటే పారిశ్రామిక సంబంధాల కోడ్ అని చెప్పి, సోషల్ సెక్యూరిటీ కోడ్ మరియు ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ అని చెప్పి 4 కోడ్లు తీసుకొచ్చారు. ముందుగా దీని గురించి చెప్పాల్సిన ప్రధాన అంశం ఏంటంటే, ఈ కోడ్లు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము తన యొక్క బాధ్యతను ఒక కంప్లయన్స్ గివర్ అంటే జవాబుదారితనం లేదా అమలు జరపాల్సినటువంటి పరిస్థితిని వాళ్ళు ఏదైతే పర్యవేక్షణ చేయాలనో ఆ స్థితి నుండి ఫెసిలిటేటర్ అంటే ఒక అనుసంధానకర్తగా మాత్రం మొదటిగా మారింది. అది మొదటిది. అంటే అది మనం మాట్లాడదాము. అంటే మీరు అన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ రోల్ నుంచి ఒక రకంగా ఫెసిలిటేటర్ రోల్, మధ్యలో ఒక మీడియేటర్గా మాత్రమే ప్రభుత్వం ఉంటుంది, కానీ ఈ చట్టాలను అమలు చేయించే బాధ్యత తీసుకోదు అని కదా. ఎగ్జాక్ట్లీ. సో లెట్ us గెట్ బ్యాక్, అది తర్వాత వద్దాం. కానీ ముందుగా ఈ ఒక్కొక్క చట్టం ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వ్యూవర్ మొదలు ఫ్యాక్ట్స్ మాట్లాడి తర్వాత మీ ఒపీనియన్, ఇంటర్ప్రిటేషన్ మాట్లాడదాం. సో ఈ ఒక్కొక్క చట్టం తీసుకుందాం. ఇప్పుడు వేజెస్ కోడ్ ఆన్ వేజెస్లో ఏముంది? వేతనాల కోడ్లో ప్రధానంగా వాళ్ళు ప్రస్తావిస్తున్నది ఏంటంటే మినిమం నేషనల్ ఫ్లోర్ లెవెల్ వేజ్ అని ఒకటి ఉంటుంది. తర్వాత కోడ్ వేతనాలు అనేటువంటివి యాజమాన్యం నిర్ణయిస్తుంది. ఎంప్లాయీ యాజమాన్యంతో డైరెక్ట్గా అనుసంధానం చేసుకుంటూ వేతనాల నిర్ణయాన్ని పొందవచ్చు. అంటే పీరియాడికల్ రివ్యూస్ కానీ లేదా ఎన్హాన్స్మెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్గా పొందవచ్చు. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ కానీ, తర్వాత పేమెంట్ ఆఫ్ వేజెస్ కానీ, తర్వాత ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేటువంటి ఇవన్నీ కూడా కలిపి అన్నిటినీ అనుసంధానం చేసి అన్నిటిని ఒకే కోడ్లో మార్చారు. ఒక్క మాట నేను మీకు చెప్తాను. ఎలా చేశారంటే, ఈ కోడ్లు వచ్చిన తర్వాత ఇంతకుముందు మనం ఏదైనా స్పెసిఫిక్ రోగం వస్తే ప్రతి స్పెషలిస్ట్ దగ్గర కార్డియాలజిస్టు, రేడియాలజిస్టు, గైనకాలజిస్టు, ఇలా నెఫ్రాలజిస్టు, యూరాలజిస్ట్ వెళ్తాం కదా. ఇప్పుడు అలా అందరూ డాక్టర్లు అక్కర్లేదు. ఒక్క డాక్టర్ ఐదర్ ఎంబీబీఎస్ కానీ లేదా ఆర్ఎంపీ కానీ ఒకే ఒక డాక్టర్ అన్నట్టుగా ఈ కోడ్ తయారు చేశారు. అంటే దాంట్లో ఉన్న అభ్యంతరం ఏంటి? అలా ఉండడం వల్ల వచ్చే నష్టం ఏంటనేది పాయింట్ కదా. ఇప్పుడు వేతనాల్లో యజమాని నిర్ణయిస్తాడు. యజమాని నిర్ణయించకపోతే కార్మికుడు నిర్ణయించుకుంటే యజమాని ఇవ్వగలగాలి కదా.
ఎగ్జాక్ట్లీ. సో ఫండమెంటల్గా అంటే ఇప్పుడు కనీస నేషనల్ ఫ్లోర్ వేజ్ ఉంటుంది. అలాంటప్పుడు అభ్యంతరం ఏంటి? కనీస వేతనం అయితే ప్రభుత్వం నిర్ణయిస్తుంది కదా. అయితే కనీస వేతనం అనేటువంటిది ఇక్కడ పొందుపరచలేదు వేతనాల కోడ్లో. నేషనల్ ఫ్లోర్ లెవెల్ వేజ్ అంటే ఇప్పుడున్నటువంటిది రోజుకు 178 రూపాయలు చెల్లిస్తే అది కనీస వేతనంగా నిర్ణయించారు కూలీగా. అయితే ఇందులో ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంది సార్ అంటే మెయిన్గా ఎంప్లాయర్ మరియు వర్కర్ అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు విభజన చేశారు. అంటే 18,000 రూపాయలు సంపాదిస్తే అతను ఎంప్లాయర్ అని, 18,000 రూపాయల కన్నా తక్కువ సంపాదిస్తే అతను వర్కర్ అని అట్లా డివైడ్ చేశారు. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అనేటువంటి పేర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ ఎంతెంత పే చేయాలో ఉంది. ఇప్పుడు అవన్నీ పక్కన పోయి ఈ వర్కరు, ఎంప్లాయరు ఇలా తీసుకురావడం వల్ల ఎవరికి ఎంత వేజ్ ఇవ్వాలనేటువంటిది ఒక బార్గెనింగ్ రైట్తో లేదు. అంటే ఎంప్లాయర్ యొక్క ఇష్టం అనమాట. ఎంప్లాయరు నిర్ణయిస్తే దాని ప్రకారమే వేతనాలు. అంటే 18,000 కన్నా ఎక్కువ వేతనం ఉంటే ఎంప్లాయర్ ఎట్లా అవుతాడు? ఎంప్లాయర్ అంటే అంత కింద ఎంప్లాయీస్ ఉండాలి కదా. 18,000 కన్నా ఎక్కువ ఉంటే ఎంప్లాయీ అవుతాడు, వర్కర్ కాడు. ఎంప్లాయీ అవుతాడు, ఎంప్లాయర్ కాదు. ఎంప్లాయీ ఈ వేతనాల కోడ్లో వస్తాడు కానీ బట్ ఐఆర్ కోడ్లో అంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో మాత్రం అతను రాలేడు. అంటే సంఘంలో సభ్యుడు కావాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి దానికి. అంటే ఆ సంఘాలు అవన్నీ తర్వాత, సంఘాలు ఎందుకు అనేది తర్వాత. అసలు ఈ వేజెస్ కోడ్ వల్ల వచ్చే నష్టం ఏంటి? వేజెస్ కోడ్ వల్ల నష్టం ఏంటంటే బార్గెనింగ్ రేటు మొట్టమొదటిగా ఉండట్లేదు. బార్గెనింగ్ రైట్ ఉంటేనే వేతనాలు క్రమం తప్పకుండా అంటే పీరియాడికల్గా రివ్యూ జరుగుతాయి. అవి రివ్యూ జరగడం లేదు. తర్వాత ఎంప్లాయర్ తను ఒక పనిని బట్టి నిర్ణయిస్తాడు వేతనం. ఇప్పుడు ఎలా ఉందంటే సమాన పనికి సమాన వేతనం అని ఉంది. ఇప్పుడు ఈ కోడ్ వచ్చిన తర్వాత ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని ఒకటి వచ్చింది. ఆ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్లో ఎంత వేతనం ఉండాలని దానికి సపరేట్ అంటే అది సేమ్ వర్క్ చేస్తున్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీకి ఉండేటువంటి ఇది అదే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వర్కర్కి తేడా ఉంటుంది. ఉండాల్సిందే. ఇప్పుడు మీ ఇంట్లో నెలకు పెట్టుకునే పని మనిషికి ఒక్కరోజు పిలిచే పని మనిషి తేడా ఉండదా? ఉంటుంది. మరి ఇప్పుడు మీకు పర్మనెంట్గా పనిచేసే వర్కర్కి ఎక్కువ శాలరీ ఉంటుంది, మీకు రెగ్యులర్ ఏదో ఒక టైంలో అవసరానికి పెట్టుకున్నకి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇందులో సందర్భాన్ని బట్టి డిమాండ్ బట్టి ఉంటుంది తప్ప ఎప్పటికీ అందరికీ ఒకే శాలరీ ఇవ్వాలంటే ఏ యజమానైనా సాధ్యమా? అది కరెక్టే సార్. అది అయితే సమాన పనికి సమాన వేతనం కల్పిస్తున్నామని చెప్పి ఏదైతే మీరు సోషల్ సెక్యూరిటీలో ప్రకటించారో దానిని ఈ వేతనాల కోడ్లో పొందుపరిచినటువంటిది నిర్దిష్ట పనికి నిర్దిష్ట వేతనము అనేటువంటిది ఏదైతే పొందుపరిచారో ఆ రెండు వ్యతిరేకమైపోతున్నాయి. ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అనేది గవర్నమెంట్లోనే లేదు. ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఒక రకమైన శాలరీ ఉంది, పర్మనెంట్ ఎంప్లాయీకి ఒక రకమైన శాలరీ ఉంది. మీరు వేతనము కార్మిక సంఘాలు చాలా కాలంగా కొట్లాడేది ఏంటంటే మేము బార్గెన్ చేస్తాం, కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ కంపెనీకి లాభాలు రాకపోయినా శాలరీస్ వేతనాలు ఇవ్వంటే ఏడికెళ్ళిస్తాడు. సో ఆ ఎంప్లాయర్కు తెలుసు కదా దాని వయబిలిటీ ఎంత శాలరీ ఇస్తే నేను కంపెనీ నడపలేను అనేది కదా. మీరు సంఘం పెట్టుకొని నాకు ఎక్కువ శాలరీ కావాలని కొట్లాడితే కంపెనీ మూతపడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కంపెనీ ఇది డిమాండ్ అండ్ సప్లై కదా ప్రపంచం అంతా. ఇప్పుడు మార్కెట్లో వస్తువు రేటు కూడా అంతే కదా. దాన్ని మనం ప్రభుత్వాలు ఎలా నిర్ణయిస్తే ఇంత శాలరీ ఖచ్చితంగా ఇవ్వాలి అని ప్రభుత్వాలు నిర్ణయించవద్దు. కంపెనీ వయబిలిటీని బట్టే శాలరీ పే చేయాలని మేము కూడా కోరుకుంటాం, తప్పలేదు. కానీ ఇందులో ఉండాల్సింది ఏంటంటే కంపెనీ వయబిలిటీ అనేటువంటిది కేవలం ఉద్యోగుల యొక్క పాత్ర పైన మాత్రమే ఆధారపడి ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ సో మెనీ ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కింగ్ ఫిషర్ మునగడానికి కారణం కంపెనీలో పనిచేసినటువంటి వర్కర్. కంపెనీలు మునగటానికి మీరు అన్నది నిజం, అనుమానం లేదు. కంపెనీలు మునగటానికి చాలా సందర్భాల్లో యజమానుల దుర్మార్గాలే కారణం, కార్మికుల వల్ల కాదు. కానీ కార్మికులకు వేతనాలు ఎంత ఇవ్వాలి అనేది నీకు ఇష్టం ఉంటే ఉద్యోగం చేయొచ్చు, లేకపోతే లేదు. ఎవరు బలవంతం చేయడం లేదు కదా. కానీ ఎవరు నిర్ణయిస్తారు అంటే ప్రాక్టికల్గా ఒక యజమాని తన కెపాసిటీ ఎంత, ఆ వర్క్ స్వభావం ఏంటి, ఆ వర్క్ చేసే వాళ్ళు దొరుకుతున్నారా లేదా అనే అంశాల ఆధారంగా శాలరీ నిర్ణయించుకుంటాడు తప్ప శాలరీ నిర్ణయించుకునే తన దగ్గర పనిచేసే వారికి ఎంత వేతనం ఇవ్వాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ యజమానికి ఇవ్వకుండా బయట వాళ్ళు ఎలా నిర్ణయిస్తారు అని మీరు చెప్పిన మాటని అందులో పొందుపరచబడి ఉన్నది. ఏంటంటే ఇష్టం ఉంటే పని చేయాలి, లేకపోతే లేదు. మేమనేది ఏంటంటే ఆదేశిక సూత్రాల ప్రకారము ఎవరైనా సరే ఒక కంపెనీ కానీ ఒక గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ ఎవరైనా సరే నియమించుకున్నప్పుడు కొన్ని నియమ నిబంధనలకు లోబడి మాత్రం నియమించుకోవాలి.
అగ్రిమెంట్ ప్రకారం లేదా ఏమంటారు ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ ప్రకారం వేతనాలు చెల్లించాల్సిందే కొంత పీరియడ్కి. మీరు కంపెనీ మూసేయాలనుకుంటే దానికి అది ఓకే, అగ్రీ అయిన శాలరీ ఇస్తారు. పాయింట్ ఇక్కడ ఎంత వేది నిర్ణయించాలనేది ఎవరు ఎంప్లాయర్కు స్వేచ్ఛనిచ్చింది ఈ చట్టాలని చెప్తున్నారు. ఎంప్లాయర్కి ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వాలి స్వేచ్ఛ? ఇప్పుడు మీరు వర్క్ ఎంప్లాయర్ కాకుండా ఉద్యోగికి ఇచ్చారనుకోండి, 20,000 శాలరీ చేసే ఉద్యోగానికి 2 లక్షలు కావాలంటాడు, ఎంప్లాయర్ ఇవ్వగలడా? ఎవరికి ఉండాలి సార్ అంటే జనరల్గా ఇది ట్రైపార్టైట్ అగ్రిమెంట్ రైట్ ఫ్రమ్ 1945 ఐఎల్సి ప్రకారం ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ద్వారా నిర్ణయించబడాలి ఏ వేతనమైనా సరే. అంటే ఎంప్లాయరు, ఎంప్లాయీ మరి గవర్నమెంట్ అథారిటీ. ఇప్పుడు ఈ కోడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే వేతనాలన్నీ కూడా ఎంప్లాయర్ ఇష్టానుసారం నిర్ణయిస్తాడు అనేటువంటిది. అంటే ఆయన యొక్క లాభార్జనతో సంబంధం లేకుండా ఈ నిర్ణయం జరుగుతుంది అనేటువంటిది ఇందులో. నా సమస్య ఏంటంటే ఇప్పుడు మనము ఇంట్లో ఉద్యోగం పనికి పెట్టుకుంటాము, ప్రభుత్వ అధికారి ఇందులో ఎక్కడ ఉన్నాడా? మీకు ఎంత అవసరమో వాళ్ళకి ఎంత అవసరమో దాన్ని బట్టి పెట్టుకుంటాం. అది అసంఘటిత రంగం. అది అసంఘటిత రంగాన్ని దాన్ని మానిటర్ చేయడానికి కూడా లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. అదొకే లేబర్ డిపార్ట్మెంట్. నా పాయింట్ అది. ఇప్పుడు నేను ఒక పని మనిషిని పెట్టుకోవాలి, నేను ఒక 10,000 ఇవ్వగలను, 6,000 ఇవ్వగలను, 25,000 ఇవ్వమంటే నేను ఇవ్వలేను కదా. అప్పుడు ఏమవుతుంది? నేను 25,000 ఇవ్వలేను కనుక ప్రభుత్వం వచ్చే రంగంలో దిగి 25,000 ఇవ్వమని అడిగితే నేను ఏం చేస్తాను? పెట్టుకోను, నేను ఇంట్లో పని చేసుకుంటా. దీనివల్ల ఇంకా ఉపాధి కూడా పోయే ప్రమాదం ఉంటుంది కదా అని. అవును సార్, అవి పూర్తిగా అసంఘటిత రంగంలో మీరు మాట్లాడేది ఏంటంటే మల్టిపుల్ జాబ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో అట్లా కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎంప్లాయర్ నుంచి ఒక నియామక పత్రం కూడా జారీ చేయబడుతుంది అన్నారు. నియామక పత్రం జారీ చేయబడినప్పుడు అందులో ఏదైతే పొందుపరుస్తామో దాని నియమ నిబంధనల ప్రకారం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎల్ఐసిలో పనిచేస్తాను, నేను వేరే ఎక్కడ పనిచేయడానికి అవకాశం లేదు, నేను ఎక్కడ కూడా డబ్బులు తీసుకొని ఏ రకమైనటువంటి వృత్తి చేయరాదు. అలాంటప్పుడు నేను ఒక రకమైనటువంటి బాండెడ్ లేబర్ నా డిపార్ట్మెంట్కి, నా ఆఫీస్కి. అలాంటప్పుడు నాకు నా వేతనం అనేటువంటిది నాతో మీరు చర్చించాల్సి వస్తుంది. మీరు మీ యొక్క లాభార్జనతో సంబంధం పెట్టుకొని నాకు వేతనాలు ఇవ్వండి, కానీ నా చర్చ చేయాలి. బట్ చర్చ చేయకుండా ఎంప్లాయర్ అల్టిమేట్ డిసైడర్ అనేటువంటి మాట చెప్తే అది తప్పవుతుంది. కానీ అల్టిమేట్గా చర్చల్లో మీరు ఎక్కడ అడుగుతారు? వాళ్ళకి ఆ కంపెనీకి లాభాలు ఉండవు, అప్పుడేంటి ఇవ్వలేనంటారు? అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే బార్గెనింగ్ బట్టే ఉంటుంది కదా సార్, కంపల్సరీ ఇవ్వకపోతే. బార్గెనింగ్లో మనకు తెలుసు కదా, ట్రేడ్ యూనియన్ పెట్టి సంఘం పెట్టి నాకు కావాలంటే మేము స్ట్రైక్ చేస్తాం, మీ కంపెనీ నడవకుండా చేస్తాం అనే పరిస్థితి వస్తుంది కదా. ఇప్పుడు అటు డెఫినెట్గా ఒక కంపెనీ ప్రాఫిట్స్లో యజమానికి వాటా ఉండాలి, కార్మికునికి న్యాయమైనటువంటి వాటా ఉండాలి వేతనాల రూపంలో. దేశంలో ప్రాఫిట్స్లో యజమాని పాలు ఎక్కువ ఉంటుంది, కార్మికుడి వేతనాల పాలు తగ్గుతుంది. ఇది నిజం. ప్రాఫిట్స్ టు వేజెస్ రేషియో మ్యాక్రో ఎకనామిక్స్ సినారియోలో ఇది నిజం. అంటే వేజెస్ కాంపోనెంట్ రోల్ తగ్గుతుంది, ప్రాఫిట్ కాంపోనెంట్ రోల్ పెరుగుతుంది. నేను దానికేం కాదని అంటలేను. కానీ ప్రాక్టికల్గా నిర్దిష్టంగా ఒక కంపెనీలో ఒక ఉద్యోగికి ఎంత శాలరీ ఇవ్వాలి అనేది ప్రభుత్వము మధ్యలో ఉండి నిర్ణయించడము, లేదా ట్రేడ్ యూనియన్ బలంగా ఉంటే వాళ్ళు నిర్ణయిస్తే అది పబ్లిక్ సెక్టార్లో సాధ్యమవుతుందేమో, ఎందుకంటే లాభాలు నష్టాలతో సంబంధం లేకుండా నడుస్తాయి. ఇప్పుడు అది కూడా సాధ్యమవుతలేదు. కానీ ప్రైవేట్ కంపెనీలో అల్టిమేట్లీ ఆ కంపెనీస్ వయబిలిటీ ముఖ్యం. ఇక్కడ సమస్య ఏమవుతుంది? నీకు స్కిల్డ్ మ్యాన్ పవర్ లేని కాడ ఎక్కువ డబ్బులు వస్తాయి, నీకు అన్స్కిల్డ్కు తక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీకు సమస్య ఇక్కడ పని చేసినా చేయకపోయినా నాకు వేతనం కావాలంటే నడవదు కదా. నీ టాలెంట్ని బట్టి నీకు శాలరీ వస్తుంది, ఆ యజమాని అవసరాన్ని బట్టి శాలరీ వస్తుంది. అవసరం ఉన్నా లేకపోయినా, టాలెంట్ ఉన్నా లేకపోయినా నాకు ఇంత వేతనం ఇవ్వాలి అని బార్గెన్ చేస్తే ఎట్లా సాధ్యమవుతుంది అన్న నా ప్రశ్న. అవును సార్, దాంతో సంబంధం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే పబ్లిక్ సెక్టార్లో అయినా ప్రైవేట్ సెక్టార్లో అయినా సరే బార్గెనింగ్ని బట్టి కాదు, కంపెనీ యొక్క వయబిలిటీని బట్టి, కంపెనీ కెపాసిటీని బట్టి. కానీ ఇందులో ఉండాల్సింది ఏంటంటే ట్రైపార్టైట్ లేకపోతే అట్లీస్ట్ ఉభయ కుశలోపరిలాగా కార్మిక సంఘాలు లేదా కార్మికుల యొక్క కాంట్రిబ్యూషన్ని బట్టి. మీరు చెప్పిన మాటని నేను ఒక్కాణిస్తున్నాను. ఈరోజు వేజెస్ టు ది ప్రాఫిట్స్ అనేటువంటిది తగ్గుతుంది, అంటే కంపెనీ యొక్క టర్న్అవుట్ని. అదే వాళ్ళ యొక్క కంపెనీ యొక్క లాభాలు పెరుగుతున్నాయి. సో అలాంటప్పుడు ఈ అగ్రిమెంట్ అనేటువంటిది లేకుండా ఏకఛత్రాధిపత్యంగా వాళ్ళు చేసుకొని అంటే ఎంప్లాయర్ ఇష్టానికి వదిలేయడం అనేది ప్రభుత్వానికి ఉచితం కాదు. అంటే ఇప్పుడు ఈ వేజెస్ కోడ్లో ఎక్కడ లేబర్ డిపార్ట్మెంట్ ఇంటర్వ్యూ కాదు, అలాగే ట్రైపార్టైట్ మెకానిజం ఉండదా? ఉంటుంది. ఇప్పుడు ఎలా చేశారంటే, ఇంతకుముందు స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే ఏ వివాదమైనా సరే మొట్టమొదటిగా ఫెసిలిటేటర్ను అప్రోచ్ అవ్వాలి, రెండవది కన్సిలియేటరీ మీటింగ్స్ ఉంటాయి దాటిని అప్రోచ్ అవ్వాలి, తర్వాత
రిడ్రెసల్ మెకానిజం ఉంటుంది, ఆ తర్వాత ఆర్బిట్రేటర్ ఉంటాడు. అంటే ఒక నిచ్చెల మెట్ల కుల వ్యవస్థ లాగా 1, 2, 3 అలా దాటుకుంటూ వెళ్ళాలి. అంటే అల్టిమేట్గా యాజమాన్యంతో నేరుగా చర్చించేటువంటి అవకాశము ఇందులో ఉండడం లేదు. తర్వాత ఇప్పుడు ఒక క్యాడర్ ఉంటుంది, ఆ క్యాడర్ సిస్టమ్ అనేటువంటిది అందులో పొందుపరచలేదు. క్యాడర్ సిస్టమ్ కాకుండా ఇండివిజువల్గా వేతనాల నిర్ణయం అనేటువంటిది కూడా చేపట్టబోతున్నారు ఈ వేజ్ కోడ్లో. అది ఉంది అనమాట. అంటే క్యాడర్ బేస్డ్ వేతనాలు ఉండాలి అనేటువంటిది ఇక్కడ లేదు కాబట్టి న్యాచురల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే ఇండివిజువల్గా కూడా వేతనాలు మాట్లాడుకునే అవకాశం. ఇందాక మీరు చెప్పినట్టుగా నేను ఆ పని మనిషికి ఇంత ఇస్తా, రేపన్నాడు బార్గెన్ మార్కెట్లో ఇంకొక ఆమె దొరికితే 10,000 కాదు 8,000కి ఇస్తా అంటే 8,000కి ఇస్తా. ఇట్లా ఎంప్లాయీస్ లోపలనే పోటీ పెట్టి ఆ రకంగా ప్రయత్నం చేసే అవకాశం ఈ వేజ్ కోడ్లో ఉంది. అంటే ఒకటి నాకు అర్థమైంది, ఐ జస్ట్ సమ్మరైజ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వ్యూయర్స్. ఒకటి, వేజెస్ నిర్ణయంలో ఎలాంటి ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ ఉండదు. 2, కార్మికులు యజమానులు ప్రభుత్వ సహకారంతో సంప్రదింపులు జరుపుకొని వేతనాలు నిర్ణయించి ఎన్ఫోర్స్ చేసే వ్యవస్థ ఉండదు మీరు చెప్పేది. 3వది, ఈ ప్రక్రియ ద్వారా ఏమవుతుందంటే యజమానులకు స్వేచ్ఛ వస్తుంది, కానీ యజమానులు బాధ్యతాయుతంగా ఉండే అవకాశం చాలా చోట్ల తక్కువ. యజమానులు వాళ్ళ ప్రాఫిట్ చూస్తారు కనుక లేబర్ను చీప్ లేబర్ కొరకు చూస్తుంటారు. నిరుద్యోగం ఎక్కువగా ఉన్న మనలాంటి దేశంలో, అన్స్కిల్డ్ ఎక్కువగా ఉన్న మనలాంటి దేశంలో ఎప్పుడు కూడా ఏ చట్టము లేక ఏ ప్రభుత్వ వ్యవస్థ ఎన్ఫోర్స్ చేసేది లేనప్పుడు యజమానికి కార్మికునికి మధ్య ఉండే బార్గెనింగ్లో యజమానిదే పైచేయి ఉంటుంది. లేబర్ షార్టేజ్ ఉన్న చోట వేరు విషయం, ఓవరాల్గా నిరుద్యోగం ఎక్కువగా ఉన్న చోట ఈ పాసిబిలిటీ ఉంటుంది కనుక ఇది వేతనాల కోడ్ ద్వారా మరింతగా వేజెస్ను తగ్గించి యజమానుల ప్రాఫిట్స్ పెంచుకోవటానికి వీలు కల్పిస్తుంది అన్నది మీ ప్రధానమైన విమర్శ. నాకు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ సార్. ఓకే, లెట్ us గెట్ ఇంటు ద సెకండ్ కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్. ఏంటి ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలు? ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో ఉన్నటువంటి ప్రధానమైనది ఏంటి సార్ అంటే, కార్మిక సంఘాలను ఈరోజు ఒక పేరేం పెట్టారంటే యూనియన్, చర్చలకు అర్హతమైనటువంటి యూనియన్ అనే ఒకటి పేరు పెట్టారు. ఆ యూనియన్ పేరు ఎందుకు అంటే, ఎవరికైతే 51% ఆఫ్ ది ఎంప్లాయీస్ యొక్క మద్దతు ఉంటుందో వాళ్ళను మాత్రమే చర్చలకు పిలిచేటువంటిది మొదటి పెట్టారు. దానివల్ల నష్టం ఏంటంటే సార్, ఈరోజు డెమోక్రటిక్ కంట్రీలో చిన్న యూనియన్లు ఒకవేళ ఉంటే వాళ్ళకి ఎలాంటి వాయిస్ ఉండదు. దేశంలో ప్రజాస్వామ్యం కూడా అంతే కదా, 51% ఓట్లు వచ్చినాడే ఎంపీ. అది కరెక్టే. అంటే ప్రభుత్వమే మెజారిటీ పైన నడుస్తుంది. ఇప్పుడు లేకపోతే అనార్కీ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కడు సంఘం పెట్టుకుంటాడు. ఒక కంపెనీలో ఎవరో ఒకరితో మాట్లాడటానికి ఒక పద్ధతి ఉండాలి కదా. నీకు లేదు 20-50 సంఘాలు ఉంటాయి, 10 సంఘాలు ఒప్పుకుంటాయి, 40 సంఘాలు ఒప్పుకోవు. అంటే కార్మికులు రెచ్చగొడుతూ ఉంటారు, గందరగోళం ఉంటుంది కదా. ఏదో మీకు ఎవరో ఒకరు తో రెస్పాన్సిబిలిటీ ఇస్తేనే కదా మాట్లాడగలిగేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్లో తీసుకుంటే ప్రధానమైనటువంటి చాలా ఒక 10 సంఘాలు ఉన్నాయి, ఆ రకరకాల బ్యాంకుల్లో ఉన్నాయి. అట్లా కాకుండా 51% ఉన్న సంఘమే అనుకుంటే ఏమవుతుంది సార్ అంటే, అప్పుడు ఒప్పుకుంటాను, అప్పుడు ఒక సంఘానికి బెనిఫిట్ అవుతుంది. ఒకే రకమైనటువంటి లావాదేవీలను నేను అంగీకరిస్తాను. ఆ సంఘం కనుక కుమ్మక్కైనా మీకు నష్టం జరుగుతుంది, మిగతా సంఘాల వాయిస్ వినపడదు. కరెక్టే, కానీ లేకపోతే క్యాకోఫోనీ కదా. ఇప్పుడు నా సింపుల్ థింగ్ చెప్తాను. ఇప్పుడు ఒక కంపెనీ ఒక సంఘంతో నెగోషియేట్ చేసి 25,000 30,000 ఇంకో ఉద్యోగానికి ఇస్తాను అని నేను తీసుకుంటుంది. దానికి ఏం చేస్తారు, ఇంకో సంఘం రెచ్చగొడుతుంది, నీకు 60,000 ఇస్తే నువ్వు వాళ్ళు ఒప్పుకోవద్దు అని. ఇలా ఎంతమందితో చర్చలు జరుపుతాయి. ప్రభుత్వ కంపెనీ యాజమాన్యం కంపెనీ ప్రొడక్షన్ మానేసి చర్చలు జరపడం గురించి నేను అంతవరకు పరిమితం కావట్లేదు. మీరు ఇందాక చెప్పినట్టుగానే ఒకటే సంఘంతో చర్చలు ప్రారంభిస్తే అట్లయితే ఏమవుతుందంటే, ఎంప్లాయీస్లో కూడా పని పక్కన పెట్టి దీనికోసం అంటే ఈ మెజారిటీ సాధన కోసం అనేటువంటి సంఘాల మధ్యలో వరకైనటువంటి అనైతిక వాతావరణాన్ని క్రియేట్ చేసినట్లు అవుతారు. ఇది ఒక అంశము. కానీ కాన్ఫ్లిక్టింగ్ డిమాండ్స్ మరి ఈ సంఘాలు పెట్టినప్పుడు ఏమని ఏం చేయాలి? సరే, మనకందరికీ తెలుసు, తన సంఘాన్ని పెంచుకోవడం కొరకు కూడా ఒక బాధ్యతాయుతమైన మెజారిటీ సంఘం అంగీకరించాక కూడా దాన్ని రెచ్చగొడుతూ ఉంటారు మిగతా, ఎందుకంటే వీళ్ళ ఇమేజ్ పెంచుకోవటానికి. అందువల్ల ఏది అమలు కాదు కదా. నువ్వు ఒక సంఘం ఎస్ అంటే ఇంకో సంఘం నో ఉంటుంది, ఒక సంఘం ఎడ్డమంటే ఇంకో సంఘం తెడ్డమంటుంది. ఎందుకంటే వాళ్ళ సంఘం పెంచుకోవాలి కదా. ఇన్ని సంవత్సరాల్లో కూడా సంఘాల అభిప్రాయాల్లో కూడా తేడాలు ఉన్నప్పటికీ కూడా
ఫైనల్గా ఒక అగ్రిమెంట్కి వచ్చి ప్రతి సందర్భంలోనూ ఈవెన్ ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కూడా ఎక్కడ కూడా మీరు అన్నాడు ఆ క్యాక్ ఆఫ్ అని రాకుండా అభిప్రాయ భేదాలు ఉంటాయి. బట్ ఫైనల్గా ఏమవుతుందంటే అందరి ప్రతిపాదనలను క్రోడీకరించి ఈరోజు ఐబీఏ ఉంది బ్యాంకింగ్ సెక్టర్ తీసుకుంటే. ఐబీఏ ఒక నిర్ణయానికి వస్తుంది, యూఎఫ్బీతో మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తుంది. ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉందాము, రకరకాల చిన్న చిన్న సంఘాలు ఉన్నప్పటికీ కూడా అందరినీ కూర్చోబెట్టి ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తుంది ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఆ రకంగా ఎక్కడ కూడా డిస్టర్బ్ కావట్లేదు. బట్ ఈరోజు పబ్లిక్ సెక్టర్ వేరు, మీకు ప్రైవేట్ రంగం వేరు కదా. ఇప్పుడు ఇంకో ప్రమాదం కూడా ఉంటుంది. ఇంకో ప్రమాదం ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీలో ఒక మంచి సంఘమే ఉంది, కార్మికులకు ఖచ్చితంగా నిలబడే సంఘం. ఆ సంఘం కార్మికుల పక్షాన నెగోషియేట్ చేసి మంచి వేతన ఒప్పందం చేసుకుంటుంది. కానీ యజమానికి ఇష్టం లేదు. అప్పుడు యాజమాన్యం ఇంకో నలుగురు సృష్టించవచ్చు. సృష్టించి 4 కార్మిక సంఘాలు రైజ్ చేసి కులం పేరిటో ఏదో పేరిట, అప్పుడు మేము వాళ్ళ మాట కూడా వినాలి కదా. నీ మాట ఒక్కటే వినరాదని చెప్పి యాజమాన్యం కూడా కార్మిక సంఘాల మధ్య పుల్లలు పెట్టచ్చు కదా. సార్ అందులో కూడా నెగిటివ్ లేదన్నట్లే నేను. కానీ పూర్తిగా ప్రజాస్వామ్య దేశంలో ఒక వాయిస్ని పూర్తిగా నష్టపరిచే విధంగా కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా చర్చలకు అవకాశం ఉండేటువంటి విధంగా సంఘాలకు అవకాశం ఇవ్వాలనేది ఒక ఆస్పెక్ట్ మాత్రమే ఐఆర్ కోడ్లో. ఈ పాయింట్ మనం క్లీన్ చేద్దాం. అంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో ఒక మెజారిటీ ఉద్యోగుల కార్మికుల మద్దతు ఉన్న సంఘానికే, అంటే బహుశా ఎలక్షన్ నిర్వహించి మెజారిటీ ఉందని నిర్ణయిస్తారు కదా. లేకుంటే మెంబర్షిప్ ఎలా చేస్తారనేది క్లారిటీ లేదు అందులో. అది డెమోక్రటిక్గా చేయాలి అని ఆశించుదాం, చేస్తారని ఆశించుదాం. సో 51% ఉన్న సంఘమే కార్మికుల అందరి శ్రేయస్సును రిప్రజెంట్ చేయకపోవచ్చు. ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో కూడా అదే జరుగుతుంది కదా. దామాషా పద్ధతిలో ప్రపోజల్ రిప్రజెంటేషన్లో ఎన్నికలు లేకపోవడం వల్ల 30% ప్రజలకు రిప్రజెంట్ చేసే వాళ్ళే ప్రభుత్వంలో ఉంటున్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ప్రజలు 70% బయట ఉంటున్నారు. సో ఇది కూడా ఆ రకంగా ఉండే ప్రమాదం ఉంటుంది. కంపెనీలు ఒక్క సంఘంతోనే మాట్లాడుకొని లేదా కుమ్ముక్కై లాలుచి పడి ఆ సంఘం నాయకుల్ని నయానో భయానో లోపలేస్తే అది యాజమాన్యాలకు అనుకూలంగా ఉంటుంది, కార్మికులకు నష్టంగా ఉంటుంది. కనుక ఇతర కార్మిక సంఘాలు అంటే భిన్న రకాల వాయిసెస్ కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి అనేది మీ వాదన. ఎగ్జాక్ట్లీ. సో అది ఇండస్ట్రియల్ రిలేషన్ లేదని. ఇందులో ఇంకొక అంశం ఉంది సార్. మెయిన్గా రిజిస్ట్రేషన్ నుంచి సమ్మె వరకు కూడా ఇండస్ట్రియల్ రిలేషన్స్లో పూర్తిగా కార్మిక సంఘాల యొక్క హక్కులను పూర్తిగా ఎలా ఉదాహరణ చెప్పండి. జనరల్ నినాదం కాదు మాకు కావాలి. రిజిస్ట్రేషన్లో ఏముంది సార్ అంటే ఓ సంస్థలో ఉన్నటువంటి మొత్తం ఉద్యోగుల్లో 10% అయినా ఉండాలి, లేదా 100 మంది అయినా మినిమం ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఐఆర్ కోడ్ ప్రకారం రాకముందు మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు లేబర్ డిపార్ట్మెంట్ సూచించేటువంటి నిబంధనలకు బద్దులై ఉండాలి అనేటువంటిది నిబంధన. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ యాజమాన్యం యొక్క నిబంధనలకు బద్దులై ఉంటేనే మీ రిజిస్ట్రేషను కంపెనీ యాజమాన్యం ఒప్పుకుంటేనే మీది అమలులోకి వస్తుంది. ఇది ఒకటి. రెండవది సమ్మెల విషయంలో సార్ ఇంతకుముందు 15 days నోటీస్ ఇచ్చి సమ్మె చేసే అవకాశం ఉంటాయి. ఇప్పుడు 60 days నోటీస్గా మారింది. ఆ తర్వాత కూడా 60 నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ కన్సిలియేటరీ అనేటువంటిది ఒకటి వాళ్ళు ఫామ్ చేస్తే ఆ కన్సిలియేటరీ వాళ్ళు తీర్పు ఇచ్చిన తర్వాత 7 days వరకు చేయడానికి లేదు. ఒకవేళ కన్సిలియేటరీ తీర్పుతో మనం ఏకీభవించకపోయినా సరే యాజమాన్యం మరి ట్రిబ్యునల్ ఫామ్ చేస్తుంది, ఆ తర్వాత ఆర్బిటర్ ఫామ్ చేస్తుంది. వీళ్ళిద్దరు ఫామ్ చేసిన తర్వాత 60 రోజులకు సమ్మె చేయడానికి వీల్లేదు. అంటే కనీసం 4-5 నెలలు మనం నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా సమ్మె చేసే అవకాశం లేకుండా ఈ లేబర్ కోడ్లో ఈ ఐఆర్ కోడ్లో పొందుపరచబడడం జరిగింది. అంటే యాజమాన్యంతో ఇమ్మీడియట్గా ప్రెషరైజ్ చేసి ఇమ్మీడియట్గా చర్చలకు వచ్చేటువంటి అవకాశం లేకుండా డైల్యూట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. సమస్య ఏంటంటే ట్రేడ్ యూనియన్లు తుపాకీ పెట్టి ఇక్కడ తల మీద ఇట్లా పెట్టి మా డిమాండ్ యాక్సెప్ట్ చేస్తావా లేదా అని అడుగుతున్నాయి యాజమాన్యాన్ని. ఇప్పుడు ఇక్కడ మన దేశంలో సమస్య ఏంటంటే తిరుపతి గారు, యాజమాన్యాలకు స్వేచ్ఛ ఉంటే దోపిడీ, కార్మికులకు స్వేచ్ఛ ఉంటే పని జరగదు. సో అటు బాధ్యతాయుతమైన ట్రేడ్ యూనియనిజం కూడా ఉండాలి. కానీ వాళ్ళ మైండ్లెస్ ట్రేడ్ యూనియనిజం పెరిగిపోయింది. సో అంటే నిజంగా కార్మికుల హక్కుల కొరకు బాధ్యతతో కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ను కూడా దృష్టిలో పెట్టుకొని వ్యవహరించే ట్రేడ్ యూనియన్ ఉంటే ఇబ్బంది లేదు. కానీ మనందరికీ తెలుసు ట్రేడ్ యూనియన్ మూమెంట్లో కూడా ఎన్ని రకాల అవలక్షణాలు వచ్చాయని. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇవాళ ప్రపంచం మారిపోయింది. ఇవాళ ఒక కంపెనీ ఒకప్పట్లాగా కాదు. నేను ఇప్పుడు ఉదాహరణకు ఈ సోఫాలు తయారు చేసే కంపెనీ ఉంది. ఈ సోఫాలు తయారు చేసే కంపెనీకి ఒక క్లయింట్ వచ్చి నాకు ఒక నెల రోజుల్లో మీకు ఒక 200 సోఫాలు కావాలని ఆర్డర్ ఇస్తాడు.
సో 200 సోఫాలు జనవరి లోపల ఇవ్వలేకపోతే ఆ క్లయింట్ వెళ్ళిపోతాడు, క్లయింట్కు నష్టపరిహారం చెల్లించాలి, పైగా ఆ క్లయింట్ మళ్ళీ రాడు, ఫ్యూచర్లో ఇంత నష్టం జరుగుతుంది. అప్పుడు ఆ నెల రోజుల్లో ఇవ్వాలి అంటే అప్పుడు ఆ నెల రోజుల కార్మికులు రేపు పొద్దున్న నేను సమయిస్తా అంటే ప్రాక్టికల్గా ఆ కంపెనీ ఎట్లా బతుకుతుంది? మీకు ట్రేడింగ్ మీకు అందుకే కదా ఇప్పుడు ఇండస్ట్రియల్ రిలేషన్ బిల్లులో మీరు ఇమీడియట్గా మీరు అటు తుపాకీ బుల్లెట్ పెట్టి యాజమాన్యాన్ని బెదిరించకుండా 4 నెలల సమయం అంటే కనీసం ఈ క్లయింట్కి ఇచ్చిన కాంట్రాక్ట్ను ముగించుకుంటారు కదా, లేకపోతే యాజమాన్యం ఎలా పని చెప్పారు? గ్లోబల్ కాంట్రాక్ట్లు ఉంటాయి, మీరు ఇక్కడ 15 రోజులు సమయం ఇస్తారు, వాళ్ళు అక్కడ సాఫ్ట్వేర్ డెలివరీ చేయలేదు, ప్రోడక్ట్ డెలివరీ చేయలేదు. ప్రపంచం ఇప్పుడు ఒకప్పుడు ఎకానమీ కాదు, ఇది హైలీ కాంపిటేటివ్ ఎకానమీ. మీకు ఒక క్లయింట్ పోతే బిజినెసే పోతుంది. అలాంటప్పుడు ఎలా మీకు సమ్మె చేసే హక్కు పేరిట యాజమాన్యాలను తుపాకీ పెట్టి ఆ బ్లాక్మెయిల్ చేసి మీరు కంపెనీలు నడపలేరు కదా, కంపెనీ దివాలా తీసే ప్రమాదం ఉంటుంది కదా. ఒక్క మాట సార్, తుపాకీ పెట్టి యాజమాన్యాలను భయపెట్టడం తప్పు, తర్వాత మీరు ఇమ్మీడియట్గా సమ్మెలో దిగుదామంటే తప్పే. కానీ మీరు అన్నట్టుగా ఈ మైండ్లెస్ ట్రేడ్ యూనియనిజం అనేటువంటిది ఇండియాలో ఎక్కడ లేదు, చాలా తక్కువ. నేను దాంతో డిజగ్రీ అవుతాను. బట్ విచిత్రం ఏంటంటే సమ్మె నోటీసు 15 రోజులని మీకు అనిపిస్తోంది, కానీ సమ్మె నోటీస్ అనేటువంటిది చివరి అస్త్రం. సమ్మె నోటీసు కన్నా ముందు కనీసం 1-2 సంవత్సరాల నుంచి క్రమం తప్పని లావాదేవీలు, రిప్రజెంటేషన్లు, మెమోరాండంలు ఇచ్చిన తర్వాతనే సమ్మె నోటీస్ ఇస్తాయి. ఆ సందర్భంలో ఒకవేళ వాళ్ళు స్పందించి ఉంటే సమ్మె నోటీసు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి తలెత్తదు కదా. అంటే గొంతమ్మ కోరికలు కోరితే కూడా ఎలా ఇవన్నీ నా వాదన కాదు. అదే కరెక్టే. ఐఎమ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఎ డెవిల్స్ అడ్వకేట్. అందువల్ల యాజమాన్యాల నుంచి ప్రభుత్వాలను చేస్తున్న ప్రశ్నలు ఇవి. ఒకవైపు ఏమో మీరు అన్నది నిజం, యాజమాన్యాల కార్మికుల న్యాయమైన డిమాండ్లు కూడా పట్టించుకోవు, వాళ్ళ లాభాపేక్ష కొరకు మా కార్మికులు దొరుకుతున్నారు కదా అని దోచుకుంటారు. మరోవైపు ఏంటంటే కార్మికులు కూడా మీకు యాజమాన్యాలని ఇబ్బందుల్లో పెట్టి గొంతమ్మ కోరికి ఇవ్వలేనన్ని స్థాయిలో డిమాండ్లు పెడితే ఆ కంపెనీ ఎలా నడుస్తుంది? సరే, ఇవ్వలేనంత డిమాండ్లు పెట్టిన సందర్భాలు చాలా తక్కువ. మీరు ఏదైనా తీసుకోండి, ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఈవెన్ గతంలో లాస్ట్ ఇయర్ వరకు కూడా శాంసంగ్ ఇండస్ట్రీలో విపరీతమైనటువంటి సమ్మెలు జరిగినాయి. ఎక్కడ కూడా కార్మికుల యొక్క వేతనాలు, మీరు మీ మాటల ద్వారా వచ్చింది, కార్మికుల వేతనాలు యాజమాన్యం సంపాదించేటువంటి వాటిలో చాలా తక్కువ పోర్షనే. అది కరెక్ట్ అయినప్పుడు ఈ గొంతెమ్మ కోరికలు పెట్టి మాట్లాడడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో మీరు గమనించవచ్చు. అందుచేత యాజమాన్యాలను భయపెట్టి చేయట్లేదు. అట్లా అని చెప్పి ఈరోజు ఏ రకమైన నిరసనలకే అవకాశం లేని ఒక వ్యవస్థను ఈ యొక్క ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో పొందుపరిచారు. అంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ లెట్ మీ సమ్మరైజ్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఒకటేమో ఒకే ఒక్క కార్మిక సంఘంతో చర్చిస్తామన్న పేరిట ఒక సమిష్టి కార్మికుల అభిప్రాయానికి విలువ లేకుండా పోతుంది. ఒక డైవర్స్ లేబర్ వాయిసెస్కు వాల్యూ లేదు. రెండవది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ద్వారా కార్మికులకు సంఘం పెట్టుకునే అవకాశం నుంచి సమ్మె పోరాటాల వరకు కార్మికుల శక్తిని నిర్వీర్యం చేస్తుంది ఈ చట్టం. యాజమాన్యాలకు అనుకూలంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ కూడా యాజమాన్యానికి అనుకూల సంఘాలకు ఉన్నంత వెసులుబాటు యాజమాన్యాన్ని ప్రశ్నించే సంఘాలకు ఉండదు. ఇండస్ట్రియల్ రిలేషన్స్ అనేది యజమాని కార్మికుడు ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేయాలి. కానీ ఇది క్లియర్గా యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులకు ఉద్యోగులకు వ్యతిరేకంగా ఆ బ్యాలెన్స్ను టిల్ట్ చేస్తోంది ఇన్ ఫేవర్ ఆఫ్ మేనేజ్మెంట్స్ అన్నది కార్మిక సంఘాల ప్రధాన అభ్యంతరం కదా. సార్, ఇంకో అంశం ఏంటంటే ఈరోజు ఏదైనా కంపెనీని లే ఆఫ్ చేయాలన్నా లేదంటే ఉద్యోగులను రిటర్న్స్ చేయాలన్నా సరే 100 మంది ఉద్యోగులు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి అవసరం ఉండేది. కానీ దాన్ని ఈరోజు 300 మందికి పెంచారు. అంటే 300 మంది కన్నా తక్కువ ఉన్నటువంటి ఏ కంపెనీ అయినా సరే తన ఉద్యోగులను ఇష్టారీతిన ఎప్పుడైనా తొలగించేటువంటి ప్రమాదం ఉంది. మరి ప్రభుత్వం జీతాలు ఇవ్వనప్పుడు తొలగించడానికి మొత్తం ప్రభుత్వ పర్మిషన్ ఎందుకు? ప్రభుత్వం శాలరీ ఇస్తుందా? జీతాలు మానిటర్ చేయాలి కదా సార్, ఎందుకంటే విచలవిడితనం పెరిగిపోకూడదు కంపెనీ. క్వశ్చన్ ఒకటి, ఇప్పుడు మార్కెట్ ఎకానమీ మారిపోయింది కదా తిరుపతి గారు. ఒకప్పట్లో కాంపిటేటివ్ ఎకానమీ అయింది. ఇప్పుడు కంపెనీ, నేను ఇదివరకున్న ఎగ్జాంపుల్ చెప్తాను. సోఫాలు తయారు చేసే కంపెనీ నార్మల్గా నెలలో ఒక 100 సోఫాలు తయారు చేసే కాంట్రాక్ట్ ఉంటుంది. అనుకోకుండా ఒక కంపెనీ ఏదో ఒక కంపెనీ వచ్చి మాకు 200 కావాలి సోఫాలు అంటారు. ఆ నెలలో ఎక్కువ మంది పెట్టుకుంటారు. వాళ్ళకి అలాగే ఉండాలి, వాళ్ళని తొలగించకూడదు. వాళ్ళంటే ఎక్కడికి వెళ్ళి వాళ్ళు తొలగించాలంటే గవర్నమెంట్ అనుమతి కావాలి అంటే సాలరీ గవర్నమెంట్ ఇస్తుందా? అవసరం ఉన్నప్పుడు పనిలో పెట్టుకుంటారు ఎక్కువ మందిని, అవసరం లేకున్నప్పుడు తీసేసుకుంటారు.
కంపెనీ లాభాలకోమో నువ్వు గ్యారంటీ లేదు ప్రభుత్వం నుంచి, కంపెనీ బిజినెస్కు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వదు, కంపెనీ ఉద్యోగులు మాత్రం ప్రభుత్వమే నిర్ణయిస్తే తీసేయాలా వద్దా అంటే ఎట్లా? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ సార్ ఇది, వినడానికి చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఏ కంపెనీ అయినా సరే పర్మనెంట్ ఉద్యోగులు, తర్వాత టెంపరీ ఉద్యోగులు లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులు రకరకాలుగా ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ ఉంది. ఇందులో మనం మాట్లాడుతున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెచ్చినటువంటి వేతనాల కోడ్ కానీ ఇతర కోడ్స్ ద్వారా చెప్పింది ఏంటంటే నియామక పత్రాలు ఎంప్లాయర్ ఇస్తాడు. నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత నియామక పత్రాలు పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించే క్రమంలో నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ సంఖ్య పెరిగితే అది విచ్చలవిడితనానికి దారితీస్తుందని మేము భావిస్తాం. నా క్వశ్చన్ ఒకటి, ఇప్పుడు అవసరం లేకపోయినా ఉద్యోగం ఇచ్చి పనిలో పెట్టుకొని శాలరీ ఇవ్వాలా? అదే మీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ని బట్టి ఉంటుంది. ఎస్టాబ్లిష్మెంట్ మారిపోయింది కదా. నేను కంపెనీ పెట్టినప్పుడు నాకు 100 సోఫాల కాంట్రాక్ట్, ఇప్పుడు 10 సోఫాల కాంట్రాక్ట్ వస్తలేదు, నేను ఏం చేయాలి? దానికి మీరు కంపెనీ లావాదేవీల ప్రకారం, కంపెనీ యొక్క యాక్ట్ ప్రకారం కంపెనీని మూసుకోవడానికి అది వేరే ఉంది. మూసుకోవడం కాదు, నా బిజినెస్ తగ్గింది. అవును సార్, బిజినెస్ ఎక్కువ మందికి ఉపాధి ఇవ్వలేదు. బిజినెస్ తగ్గితే మీరు మీ యొక్క కంపెనీ మూయడానికి అవసరం లేదు. సార్ మూయకపోయినా సరే బిజినెస్ తగ్గినప్పుడు వేరు. కానీ ఇక్కడ ఎంప్లాయీస్ని తొలగించే క్రమంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజ్ సెక్టార్ తీసుకుందాం సార్. మనం ఏదైనా సరే ఒక సంస్థ, ఒక సాఫ్ట్వేర్, ఇప్పుడు ఇది ఉంది మన విప్రో ఉంది సార్. విప్రోలో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు కదా అని టక్కున తీసేయడం లేదు. అట్లా మీరు చెప్పే సోఫాల కంపెనీ అనుకోండి, అది తాత్కాలిక ఉద్యోగులకు అది వర్తిస్తుంది. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అదే ప్రాబ్లం వస్తుంది. ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు నీకు సాఫ్ట్వేర్ బాగా ఆర్డర్స్ వస్తాయి, అప్పుడు మా ఉద్యోగులు ఎక్కువ అవసరం ఉంటారు. రేపు ఆర్డర్స్ ఉండవు, అప్పుడు ఉద్యోగులు అవసరం ఉండరు. ఒకటి ఒక ఉద్యోగం అసలు పనే చేయడు, తీసేయకూడదు, అట్లే ఉంచుకోవాలా పని చేయని కూడా. పని చేయని వాళ్ళని ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే వాళ్ళతో పని చేయని వాళ్ళని తీసేయడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ రకంగా మీరు తీసేసుకోవచ్చు. సపోజ్ ఎవరైనా పని చేయకపోయినా లేదా తప్పు చేసినా సరే వాళ్ళను తీసేయడానికి అవకాశం ఉంది. మేము చెప్పేది ఒకటే సార్, రిట్రెంచ్మెంట్, లే ఆఫ్ చెయ్యాలంటే ప్రభుత్వ అనుమతి అనేటువంటిది కనీసం అనేది లేకుండా ఉంటే కంపెనీలు తమ ఇష్టారీతిన ఈవెన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్స్ ఏదైతే ఉందో చట్టము దాన్ని కూడా ఎట్లాగో తీసేశారు. కాబట్టి ఇప్పుడు మరింత విచ్చలవిడితనంతో ఎంప్లాయీస్ తొలగిస్తారు. అనుమానమే లేదు, కంపెనీలు లాభాల కొరకు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళని, 20 ఏళ్ళు పనిచేసిన వాళ్ళని కూడా ఈమెయిల్ ద్వారా తీసేస్తారు ఐటీ కంపెనీలు. అది దుర్మార్గమే. కానీ అదొక ఎక్స్ట్రీమ్, అదని అంటలేను. ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటంటే నా వ్యాపారానికి నాకు ఆర్డర్స్కు గవర్నమెంట్ గ్యారంటీ లేదు, నా ఎంప్లాయీస్ సరిగా పనిచేయించడానికి గవర్నమెంట్కి సంబంధం లేదు, గవర్నమెంట్ నిలబడి పనిచేయనియదు, కానీ ఉద్యోగులు తీసేయాలని మాత్రం గవర్నమెంట్ పర్మిషన్ కావాలంటే ఎట్లా అనే నా క్వశ్చన్. సార్ ఉద్యోగులు తీసేయాలంటే మీరు చెప్పిన మా రెండు వర్తించవు. ఎందుకంటే ఎంప్లాయీ పని చేయకపోతే యజమాని పెట్టుకోడు. ఎంప్లాయీ పని చేయడానికి గవర్నమెంట్ కూడా వతాస్ పలకాలని మేము కోరుకోవట్లే. ఎంప్లాయీ పనిచేస్తుంటాడు, కంపెనీకి లాభాలు వస్తుంటాయి. ఎవరిని నుంచి పనిచేస్తారు లేదా బయట గవర్నమెంట్ యాజమాన్యం డిసైడ్ చేస్తుంది. మరి అదే అంటున్నా, యాజమాన్యం డిసైడ్ చేస్తుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కోడ్లో ఏముందంటే నిర్దిష్ట పని కోసం, అంటే సపోజ్ మార్కెట్లో ఆల్టర్నేట్ జాబ్ సీకర్స్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా ప్లేస్లో ఇంకొకటి అవైలబుల్ ఉందంటే కూడా నన్ను తీసేసే అవకాశం ఉంది, ఎలాంటి నోటీస్ లేకుండా. అంటే కొంతకాలం పనిచేసిన తర్వాత కనీసమైనటువంటి భద్రత అనేటువంటిది లేకుండా తీసేస్తే తీసేయబడినటువంటి ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగిపోయి నష్టం ఏర్పడుతుంది మార్కెట్లో. ఓకే, లెట్ మీ సమ్మరైజ్. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో ఉన్న మరో ముఖ్యమైన అభ్యంతరం ఏంటంటే ఉద్యోగ భద్రత. ఉద్యోగులకు తీసేయడంలో హైర్ అండ్ ఫైర్, ఇష్టం వచ్చినట్టు తీసేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అనే ప్రక్రియ ద్వారా యాజమాన్యాలు మనుషులలాగా చూడకుండా వాళ్ళని యంత్రాలాగా చూస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ ప్రమాదం ఉంది. మానవీయ స్వభావం పోయి నీకు 20 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసి వాళ్ళకు భార్య, పిల్లలు, కుటుంబాలు, వాళ్ళకున్న కమిట్మెంట్లు, పిల్లల చదువు, ఈఎంఐలు ఇవన్నీ ఉండగా సడన్గా రాత్రి తీసేయంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని. నీకు అవసరం ఉన్నప్పుడేమో వాళ్ళని ఉపయోగించుకున్నాం, అవసరం లేదని తొలగించడానికి దే ఆర్ హ్యూమన్స్ నాట్ మిషన్స్ అనే మీ అభ్యంతరం. ఓకే, లెట్ మీ కమ్ టు ది. ఇప్పుడు మనం ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్ కనుక నేను కొంత ఫాస్ట్గా ఒక్కొక్క దానికి వెళ్ళిపోతున్నాను. మూడోది సోషల్ సెక్యూరిటీ కోడ్. దీంట్లో ఉన్న ప్రధానమైన అంశాలు ఏంటి, మీకున్న అభ్యంతరాలు ఏంటి? సోషల్ సెక్యూరిటీ కోడ్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా, అంటే కోడ్ల ద్వారా చెప్పినట్టుగా ప్రతి ఒక్క సెక్యూరిటీ ఇంక్లూడింగ్ పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ ఇవన్నీ కూడా మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటేనే వస్తే తప్ప ఇప్పుడు చట్టంలో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 ప్రకారం ఏదైతే ఉందో అది వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద తీసుకొచ్చారు. 1 year ఉన్నా కూడా సరే మీకు గ్రాట్యుటీ పేమెంట్ జరుగుతుందని చెప్పి మాట చెప్పారు. బట్ విచిత్రం ఏంటంటే ప్రోరైటా బేసిస్ పైన మాత్రమే గ్రాట్యుటీ ఇవ్వబడుతుందని చెప్పి చాలా క్లారిటీగా
పొందుపరచబడింది. అంటే దాన్ని బట్టి ఇప్పుడు 10 ఏళ్ళు పనిచేసిన వారికి ఇచ్చే గ్రాట్యుటీ 1 ఇయర్ పనిచేసే గ్రాట్యుటీ ఒకటే ఉండాలంటారా మీరు? అట్లా ఉండాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ప్రో రేట్ ఉండాల్సిందే కదా. అంటే నేననేది ఏంటి సార్ అంటే ఇప్పుడు 5 ఏళ్ళు కనీసం పనిచేస్తే మీకు 1/26 ఆఫ్ ది శాలరీ ఫర్ 15 years అనేటువంటిది క్యాలిక్యులేషన్ ఒక సిస్టమ్ ఉంది, దాని ప్రకారం ఉండేది. ఇప్పుడు ఏంటంటే 1 year ఉన్న గ్రాట్యుటీ మీరు తీసుకోవచ్చు అనేటువంటి దాని ద్వారా ఏం చెప్తున్నారంటే ఎంప్లాయర్కి మీరు 1 year పెట్టుకొని గ్రాట్యుటీ అనే పేరు ఉంటుంది కాబట్టి మీరు 1 year తర్వాత తీసేసుకోండి, మళ్ళీ మార్కెట్లో కొత్త వస్తాడు పెట్టుకోండి. అంటే మీరు ఇందాక చెప్పిన మాటనే, అంటే ఒక ఎంప్లాయీ స్థిరత్వం లేకుండా మార్కెట్లో రావాలంటే ఎన్నేళ్ళు మినిమం సర్వీస్ ఉండాలి? 5 years సర్వీస్ ఉండేది. అంటే ఇప్పుడు అది లాభమే కదా, మరి 1 year సర్వీస్ ఉన్న వాళ్ళు గ్రాట్యుటీ వస్తే లాభమే కదా. అదే దాని ద్వారా మీరు ఏం చేయబోతున్నారు, గ్రాట్యుటీ ఎంత వస్తుంది సార్? అది ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ది సాలరీ, బేసిక్ సాలరీ వన్ డ్రాస్. అంటే ఇదివరకు అయితే కనీసం 5 years సర్వీస్ లేకపోతే గ్రాట్యుటీ వచ్చేది కాదు. అంటే గ్రాట్యుటీ నిబంధన కోసమైనా సరే 5 years కనీసం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉండేది. అంటే ఎంప్లాయ్మెంట్స్ అనేటువంటిది స్థిరత్వం అనేటువంటి, ఎంప్లాయ్మెంట్ స్థిరత్వం లేకపోతే మార్కెట్లో లాభం కదా. ఇప్పుడు 1 year పనిచేసి నేను వెళ్ళిపోతాను, నా అవసరాలకు కూడా నేను వెళ్ళిపోతాను, నా గ్రాట్యుటీ వస్తుంది కదా, ఇదివరకు వచ్చేది కాదు కదా. మన అవసరాలకు వెళ్ళిపోయిన ఉద్యోగులకు ఉపయోగపడుతుంది. అది ఎంత ఉపయోగపడుతుంది? బేసిక్ లో ప్రోరేట్ తక్కువ, చాలా మీగర. కానీ మరి పనిచేసిన 1 year కదా, దానికి ఎవరేం చేస్తారు? నీకు 4 ఏళ్ళు పనిచేస్తాను అంటే మేము చెప్పేది ఇదివరకు 4 ఏళ్ళ 11 నెలలు పనిచేసినా గ్రాట్యుటీ వచ్చేది కాదు, ఇప్పుడు కనీసం వస్తుంది కదా. అంటే ఎంప్లాయర్కి ఈ వెసులుబాటు ఇచ్చాడు ఈ కోడ్ ద్వారా. నువ్వు ఎప్పుడైనా సరే 1 year తర్వాత తొలగించేటువంటి, అంటే ఇది కంటి తుడుపు చర్యలాగా గ్రాట్యుటీని గ్రాట్యుటీ లేకపోయినా ఇదివరకు తొలగించారు కదా. గ్రాట్యుటీ ఇవ్వాల్సి వస్తుందని ఎవరు ఉంచుకోరు కదా, 5 ఏళ్ళు ఉంచుకొని గ్రాట్యుటీ ఇవ్వాలని ఉంచుకోరు. ఇంకా కనీసం ఇప్పుడు కనీసం 1 year అయినా గ్రాట్యుటీ ఇవ్వాలి కదా అని ఎక్కువసేపు ఉంచుకున్న ప్రభావం. అదే సార్ మేము చెప్పేది ఏంటంటే దానివల్ల కొంత లాభం జరగవచ్చు, కానీ దాని ద్వారా ఎంప్లాయర్కి ఎక్కువ వెసులుబాటు వస్తుంది తొలగించడానికి. ఓకే, నెక్స్ట్ ఇంకా గ్రాట్యుటీ కాక సోషల్ సెక్యూరిటీలో ఉన్న మీ అభ్యంతరాలు ఏంటి? సోషల్ సెక్యూరిటీలో ఇప్పుడు ఎన్పిఎస్ వచ్చింది, న్యూ పెన్షన్ స్కీమ్ వచ్చింది. మీరు ఆల్రెడీ చాలా సందర్భాల్లో మీరు చెప్పారు కూడా, న్యూ పెన్షన్ స్కీమ్ కూడా కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఉంటే తప్ప అది లేదు. ఇప్పుడు దాని ప్లేస్లో యూపీఎస్ తీసుకొచ్చారు. యూపీఎస్ తీసుకొస్తే మొత్తం కేంద్ర ప్రభుత్వంలో 40 లక్షల మంది ఉద్యోగులు ఉంటే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఇప్పటికీ కేవలం ఓన్లీ 3% మాత్రమే. ఇప్పుడు అది కాదు, సోషల్ సెక్యూరిటీ కోడ్లో ఉన్న అంశం ఏంటి? సోషల్ సెక్యూరిటీలో కోడ్లో ఉండేది ఏంటంటే సార్, ఇది సాంఘిక భద్రత అనేటువంటిది ఎంప్లాయర్ కల్పించాలి, కానీ దానంతగా అదే కల్పించబడదు. అది ప్రభుత్వం ముందే నోటిఫై చేసి ఉండాలి. ప్రభుత్వం నోటిఫై చేయండి కల్పించడానికి వీలు లేదు అనేటువంటి ఉంది. ఇక రెండోది ఏంటి సార్ అంటే గిగ్ వర్కర్స్ అభ్యంతరం ఏంటి? సోషల్ సెక్యూరిటీలో అంతకు ముందు చట్టాల్లో ఉన్న బెనిఫిట్ ఏంటి, ఇప్పుడున్న చట్టంలో ఏం పోయింది? అంతకుముందు ఇప్పుడు ఎన్పిఎస్ అనేటువంటి వర్తించాలి అనేది ఉండింది. ఇప్పుడు ఎన్పిఎస్ వర్తించాలంటే మీరు ఎస్టాబ్లిష్ చేసేటువంటి కంపెనీకి అది వర్తిస్తుందా లేదా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి. ముఖ్యంగా ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సార్ అంటే కేంద్ర ప్రభుత్వము అల్టిమేట్ డిసైడర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయర్ అడుగుతున్నారు కదా, కూడా ప్రభుత్వం అనుమతి కావాలి, మళ్ళీ మీరు అట్లా కాదు, ఎంప్లాయీ మధ్యలో లేదా ఎంప్లాయర్ మధ్యలో లేదా ఎంప్లాయర్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో, అంటే ఇన్ని రకాల ఎవరి మధ్యలో డిస్ప్యూట్ ఏర్పడినా సరే సెంట్రల్ గవర్నమెంట్ విల్ బి ది అల్టిమేట్ అథారిటీ. మీరే కోరుతున్నారు కదా ఇప్పుడు ఉద్యోగం తీసేయాలంటే గవర్నమెంట్ అనుమతి. గవర్నమెంట్ అనట్లే, గవర్నమెంట్ సంబంధం లేదు, మేము వ్యవస్థ అంటున్నాం. వాళ్ళు ఏమంటారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్లెస్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫైస్ ది సోషల్ సెక్యూరిటీస్. మంచిదే కదా, గవర్నమెంట్ కనీసంగా నియంత్రిస్తుంది కదా సామాజిక భద్రత. ఇక్కడ నియంత్రించట్లేదు. ఒక కంపెనీ మీరు పెట్టారు, సోఫాల కంపెనీ పెట్టారు. ఆ సోఫాల కంపెనీలో పలానా యొక్క సోషల్ సెక్యూరిటీ ఉండాలనా లేదా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తేనే వర్తిస్తుంది అని చెప్పి మీరు కంపెనీ వాళ్ళు మీరు చెప్తున్నారు. మేమేమంటున్నామంటే కేంద్ర ప్రభుత్వము మీరు కాదు, దానికి ఒక చట్టం ఉండాలి. సాంఘిక భద్రత అనే దానికి ఒక మ్యాండేటరీగా కార్మికుల సామాజిక భద్రత మ్యాండేటరీగా కాకుండా యూనివర్సల్ కాకుండా ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి. ఎగ్జాక్ట్లీ, అది మీ అభ్యంతరం. అవును సార్. ఇంకా సోషల్ సెక్యూరిటీలో ఇంకా మీరు ప్రధానంగా అంటే ఉన్న చట్టాలు అంశాలు కంక్లూడ్ చేసి మనం లెట్ us go to the నెక్స్ట్ కోడ్. అసలు సోషల్ సెక్యూరిటీ ఈరోజు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కు సోషల్ సెక్యూరిటీ, అసంఘటిత రంగంలో సోషల్ సెక్యూరిటీ ఆల్మోస్ట్ శూన్యం. ఇదివరకు లేదు, ఇప్పుడు లేదు కదా. మరి భారతదేశం అంటే చెప్తుండేది అన్ఆర్గనైజ్ సెక్టార్లో కూడా ఈరోజు కూడా పేపర్ చూస్తేనంటే పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ వేశారు. అన్ఆర్గనైజ్ సెక్టార్ కూడా ఈరోజు ఆర్గనైజ్ సెక్టార్తో పాటు బెనిఫిట్లు వస్తున్నాయని చెప్పి, అంటే పేపరు పైన మాత్రం ప్రకటించి 98% ఉన్నటువంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించినటువంటి సోషల్ సెక్యూరిటీ ఏవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సోషల్ సెక్యూరిటీ వస్తుంది తప్ప ఎంప్లాయర్ ఇచ్చేటువంటి వాడి గ్యారంటీ ఎక్కడ కూడా ఈ కోడ్స్లో సోషల్ సెక్యూరిటీ కోడ్లో లేకపోవడం దురదృష్టకరం.
నెక్స్ట్ లెటెస్ట్ గెట్ టు ద ఫైనల్ కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ హెల్త్ కండిషన్స్. అండ్ వర్కింగ్ కండిషన్స్. ఏంటి ఇప్పుడు దీంట్లో మీ అభ్యంతరాలు ఏంటి? ఇప్పుడు గతంలో ఉన్న చట్టాలు సరిగా అమలు కాలేదు. మీకు ఇప్పుడు ఉదాహరణకు క్రష్ ఫెసిలిటీ ఉండాలి, ఇంతమంది ఉమెన్ ఉంటాయంటే అక్కడ క్రష్ ఫెసిలిటీ ఉండదు. చాలా మీకు ఆక్యుపేషనల్ సేఫ్టీ లేక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ ఆల్రెడీ జరుగుతున్నాయి చాలా చోట్ల. మీకు సరైన లైటింగ్ కూడా కొన్ని చోట్ల ఉండదు, సరైన సేఫ్టీ సిస్టమ్స్ ఉండవు. ఇప్పుడు ఈ కోడ్ ఏం చేసింది? ఈ కోడ్ వచ్చిన తర్వాత ఏం చేసింది సార్ అంటే, ఈ ఆక్యుపేషనల్ సేఫ్టీ అనే సెక్యూరిటీ అనేటువంటిది ఎంప్లాయీ ఇద్దరిని బాధ్యులను చేసింది. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు పని ప్రదేశంలో యాక్సిడెంట్ జరిగితే వర్క్మెన్ కాంపెన్సేషన్ కింద ఖచ్చితంగా యాజమాన్యము బాధ్యత వహించి నిర్దిష్టమైనటువంటి పారితోషికాన్ని, లేదంటే దాన్ని ఏమంటాం మనం, కంపెన్సేషన్ ఇవ్వడానికి ఉండింది. కానీ ఇప్పుడు ఇందులో ఏంటంటే ఆక్యుపేషనల్ సేఫ్టీ విషయంలో ఎంప్లాయర్ కూడా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి అని పొందుపరచబడింది. ఎంప్లాయీ కూడా కాంట్రిబ్యూట్ చేయాలనేది పొందుపరచబడింది. అంటే ఆక్యుపేషనల్ సేఫ్టీ కోసం కూడా రేపటి నాడు నియమించబడేటువంటి కాంట్రాక్ట్ కానీ లేదా పర్మనెంట్ కానీ ఫుల్ టైం కానీ ఎంప్లాయీస్ యొక్క జీతంలో కొంతమేర డిడక్ట్ చేయాలని చెప్పి కూడా. ఆక్యుపేషనల్ సేఫ్టీ అనేది కార్మికులతో సంబంధం లేదు, అది యజమాని కల్పించాలి. కానీ ప్రమాదజనిత నష్టపరిహారానికి మాత్రం ఉద్యోగి కూడా కంట్రిబ్యూట్ చేయాలి కార్మికులు. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇందులో ఏం సార్ అంటే, ఈ నష్టపరిహారం అనేటువంటిది మనం క్లెయిమ్ చేసేటప్పుడు కోర్టును ఆశ్రయించడానికి వీలు లేదని చాలా స్పెసిఫిక్గా ఈ ఆర్గనైజేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్లో పొందుపరచబడింది. ఏమంటున్నాడంటే, మీరు ఫెసిలిటేటర్, కన్సిలియేటర్ లేదా ఆర్బిట్రేటర్ వీళ్ళని అప్రోచ్ అవ్వాలి తప్ప కోర్టును నేరుగా సంప్రదించడానికి వీలు లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, యజమాని ఖచ్చితంగా కోర్టు పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం లేకుండా ఈ కోడ్ అనేటువంటిది ఉన్నది. అంటే అది కూడా ఏంది, ఒకవేళ మీరు కోర్టుకు వెళ్ళదలుచుకుంటే అల్టిమేట్గా కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టుకు వెళ్ళదలుచుకుంటే అప్పుడు ఈ యొక్క రిడ్రెసల్ మెకానిజం మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడు ఎంప్లాయర్ పర్మిషన్ తోటి వెళ్ళాలి త్రూ ప్రాపర్ ఛానల్. అంటే లేకపోతే ఇప్పుడు కోర్టులో కేసులు కూడా ఏళ్ళ తరబడి నలుగుతున్నాయి కదా, ఒక రకంగా లాభమే కదా. ఇక్కడ ఎక్కడైనా పరిష్కారం ముందే అయిపోతే, ఇప్పుడు కోర్టులు కూడా ఆల్టర్నేట్ డిస్ప్యూట్ మెకానిజం పెడుతున్నారు. ఇప్పుడు ఎంతమంది కార్మికులు, పేద కార్మికుడు, కాళ్ళు ఎరిగిన కార్మికుడు లేదా భర్తను కోల్పోయిన భార్య కోర్టుకెళ్ళి ఎన్నేళ్ళు కొట్లాడగలుగుతుంది? అవును, అది మేము కూడా అది అంటున్నాం. అందుకే వాళ్ళు అట్లాంటి అవకాశం లేదు కాబట్టి యజమాని కల్పించాలి ఆ వర్కింగ్ కండిషన్స్ అనేటువంటి ఇంజనీర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్లో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి దానిలో 8 నిమిషాలు వాష్రూమ్కి నడిచాడని చెప్పి, వాష్రూమ్కి వెళ్ళి రావడానికి 8 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి మీరు మొత్తం ఎన్నిసార్లు వాష్రూమ్కి వెళ్ళొస్తున్నాడో మీరు చెక్ చేసి ఆ వెళ్ళొచ్చినటువంటి టైంను అతను పనిచేసిన మొత్తం టైంలో తీసేయండి అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. అట్లా ఇప్పుడు కూడా ఫ్యాటిక్ స్టడీ అని చెప్పి 1920 లైన్లోనే కీన్స్ అని మార్చెట్ పెట్టాడు. అప్పుడు ఫ్యాటిక్ స్టడీ, తర్వాత మోషన్ స్టడీ అని చెప్పి, అంటే ఒక ఎంప్లాయీ కాస్త అలసట పొందినా సరే దానికి మీరు తీసేయాలి వర్కింగ్ దానిలో. తర్వాత మోషన్ స్టడీ అంటే కదలికల ద్వారా ఎంప్లాయీ ఒకవేళ టైం వేస్ట్ చేసినట్టు అనిపించినా సరే, అంటే ఇవన్నీ ఏంటంటే సరే ఒక నిర్బంధమైనటువంటి పరిస్థితులు. అట్లని చెప్పి మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ అడగవచ్చు, అంటే మీ ఇష్టం మీరు పోయి రెస్ట్ రూమ్లో పడుకుంటారా, లేకపోతే మీరు వాష్రూమ్కి వెళ్ళి 1 గంట సేపు వెళ్తారా? అట్లా వెళ్ళడం నేను కూడా సమర్థించను. కానీ కోడ్లోనే లేకపోతే, కోడ్లో మీరు పొందుపరిచారనుకోండి ఇలాంటిది, అప్పుడు విచ్చలవిడితనానికి దారితీస్తుంది అన్నటువంటిది. అంటే ఇప్పుడు ఆక్యుపేషనల్ సేఫ్టీ విషయంలో యాజమాన్యాలపైన ఏ రకమైన రెస్ట్రిక్షన్స్ ఉండవా ఈ కొత్త కోడ్ వల్ల? అంటే వాళ్ళు కల్పించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉండదా? లేదు, అదే కదా చెప్తుంది నేను. యాజమాన్యాలు కల్పించాల్సిన బాధ్యత ఎప్పుడు ఉందంటే, వాళ్ళు చట్టం ఎన్ఫోర్స్ అయ్యి ఉండాలి వాళ్ళపైన. ఈ రకమైనటువంటి ఎన్ఫోర్స్, మీరు ఇది కల్పించకపోతే ఇది అవుతుంది అని ఉండాలి. అలా లేనప్పుడు న్యాచురల్గా వాళ్ళు కల్పించేటువంటి అవకాశం లేదు. అంటే ఓవరాల్గా మీ అబ్జెక్షన్ ఏంటంటే, నేను లెట్ మీ సమ్మరైజ్ ఎంటైర్ డిస్కషన్, ఎందుకంటే ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు, అనేక డైమెన్షన్స్ ఉంటుంది, అనేక అనుభవాలు మీకు ఉన్నాయి, సమాజానికి ఉన్నాయి. ఒకటి, ఓవరాల్గా ఎంప్లాయర్ అండ్ వర్కర్ ఈ రిలేషన్షిప్లో పాత చట్టాలే సరిగా అమలు కావడం లేదు. పాత చట్టాలే కార్పొరేట్లకు, యజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్న సమయంలో లేబర్ కోడ్స్ ఈ కార్మికుల బార్గెనింగ్ పవర్ను వివిధ రూపాల్లో బలహీనపరుస్తుంది, యాజమాన్యాల పట్టు పెంచుతుంది. ఇది మొదటి అభ్యంతరం. రెండవ అభ్యంతరం ఏంటంటే, ఈ వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఏంటి? ఇప్పటి వరకు ప్రభుత్వము ఒక ఎన్ఫోర్స్మెంట్ పాత్ర, కార్మికుల పక్షాన, పేదల పక్షాన, శ్రామికుల పక్షాన యాజమాన్యాలను ఒప్పించేలా వాళ్ళతో అమలు చేసేలా చేశారు.
ఇప్పుడు ప్రభుత్వాలు ఆ ఎన్ఫోర్స్మెంట్ పాత్ర పోయి ఇప్పుడు సహకార పాత్ర అంటే యాజమాన్యాలకు కార్మికులకు మధ్య ఏదో ఒక సయోధ్య కుదిర్చేటువంటి ఫెసిలిటేటర్ పాత్ర పోతుందని. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఇంకో ప్రమాదం ఉంది, ఇన్స్పెక్టర్ రాజ్యం అయిపోయింది అది. ఆ పాత్ర ఉండదు అనేది ఇందులో. మూడోది, దీంట్లో కాంప్లయన్స్ అనేది లేదు. అంటే యాజమాన్యాలు వీటిని అమలు చేయాలని రూల్ ఏమీ లేదు. ఇవి ఫెసిలిటేషన్ అమలు చేస్తారని ఆశిస్తామనే రీతిలో ఉంది. అందువల్ల ఓవరాల్గా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ఓనర్ టు వర్కర్, వర్కర్ వైపు తగ్గి ఓనర్ వైపు పెరుగుతుందని మీ అభ్యంతరం కదా. ఎగ్జాక్ట్లీ సార్. సో కనీసం మరి ఇందులో లేబర్ కోడ్లో గత 29 చట్టాల్లో లేని ఈ లేబర్ కోడ్లో కార్మికులకు అనుకూలంగా ఉన్న అంశాలు ఏవి లేవా కనీసం? సార్ ఇట్లా పేపర్ పైన ఉన్నాయి సార్. ఇప్పుడు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి కూడా వర్తిస్తుంది ఈ లేబర్ కోడ్ అని చెప్పారు. కానీ ఎంప్లాయీ అనేటువంటి దానికి నిర్దిష్టమైనటువంటి నిర్వచనం లేకుండా ఎవరి ఎంప్లాయీ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ ఎంప్లాయీ కాదు అని కదా. ఇప్పుడు వాళ్ళ పార్ట్నర్స్ అంటారు, వాళ్ళు తెలివిగా మొన్నటి వరకు పార్ట్నర్స్ అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? వాళ్ళందరూ కూడా ఈ లేబర్ కోడ్లోకి వస్తుంది అంటున్నారు. బట్ ఎంప్లాయర్ అనే దానికి నిర్వచనమే లేనప్పుడు వాళ్ళకి ఎట్లా వర్తిస్తుంది? ఈరోజు అప్రెంటిస్ అనేటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఇవన్నీ వర్తించట్లేదు. అప్రెంటిస్ పేరు పైన కెనరా బ్యాంకులో, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇలాంటి చోట కూడా అప్రెంటిస్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అప్రెంటిస్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి లేబర్ కూడా వర్తించదు కదా. కొన్ని ఆర్గనైజేషన్లు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు అయితే వాళ్ళను ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ నుంచి తీసేస్తాను, వాళ్ళ ఆఫీసర్లుగా ప్రమోషన్లు కూడా ఇస్తున్నారు. బ్యాంకుల్లో అయితే ఆఫీసర్లు ఎక్కువ మంది ఉంటున్నారు, ఎంప్లాయీస్ తక్కువ మంది ఉంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈరోజు ఎంప్లాయీ అండ్ వర్కర్ అనే డెఫినేషన్ కూడా ఆ కుట్రలో భాగమే నేను అనుకుంటున్నాను. అంటే వర్కర్ లేకుండా అందరిని ఉద్యోగాలు చేసి పడేసేస్తారు. గొడవలు. ఎంప్లాయీ అంటే 18,000 రూపాయల శాలరీ కన్నా పైన ఉంటే ఈరోజు ఎల్ఐసిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ అయిపోతారు. దేర్ విల్ బి నో ఏమంటారు వర్కింగ్ ఆర్గనైజేషన్స్, వర్కర్స్ అంటే ఉండరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి గారు, చాలా విషయాలు చెప్పారు. మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే ఇది ఓన్లీ ఇంట్రొడక్టరీగా కార్మిక చట్టాల మీద చాలా వ్యతిరేకత కార్మిక సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి, ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి కనుక స్థూలంగా కార్మిక చట్టాలు ఎవరి కోసం, ఎవరి ప్రయోజనం కోసం? ప్రభుత్వం చెప్పేది మేము పారిశ్రామిక సంబంధాలు మెరుగుపరిచి యాజమాన్యాలకు కార్మికులకు ఇద్దరికీ ఉపయుక్తమయ్యే చేస్తున్నాం, దీనివల్ల ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుంది అని. కానీ కార్మిక సంఘాల ఆందోళన, ఆవేదన ఏంటంటే ఇది యాజమాన్యాల దోపిడీ పెరుగుతుంది, కార్మికుల బార్గెనింగ్ శక్తి తగ్గుతుంది, చట్టాల అమలు ఎన్ఫోర్స్మెంట్ బలహీనపడుతుంది, ప్రభుత్వ వ్యవస్థ చట్టాలను అమలు చేయించడం కాకుండా కేవలం సహాయక పాత్ర పోషిస్తాయి. అమలు చేసే అధికారమే ఉన్నప్పుడే ప్రేక్షక పాత్ర పోషించాయి ప్రభుత్వాలు. ఇప్పుడు అమలు చేసే అధికారమే లేనప్పుడు ఇంకేమి సహాయక పాత్ర చేస్తాయి? ఎవరికి సహాయం చేస్తే మనకు తెలియదు కాదు. బలవంతునికి బలహీనుడికి మధ్య ప్రభుత్వము బలవంతుని వైపే ఉంటుందని మనకు అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. అందువల్ల మీ అభ్యంతరాలను స్థూలంగా చెప్పడానికి ఈ ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.